హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను 5 క్రేజీ ఇంగ్లీష్ డౌట్స్ చెప్తా. చాలా ఫన్గా ఉంటాయి ఇవి. ఇంగ్లీష్ అంటేనే ఫన్ కదా. ఫస్ట్ది, లక్ష్మి ఉంది కదా. లక్ష్మి అనేటువంటి పేరుని ఇంగ్లీష్లో ఎలా రాయాలి? LAXMIయా లేక LAKSHMIయా? ఏది కరెక్ట్? ఆలోచించండి. యాక్చువల్గా లక్ష్మి అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్కి సంబంధించింది కాదు. ఇది మన యొక్క ప్రాపర్ నౌన్. వీటి స్పెల్లింగ్స్ ఇంగ్లీష్లో ఉండవు. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. అయితే ఒక స్పెల్లింగ్ మనం మెయింటైన్ చేయాలి లైఫ్ లాంగ్. నెంబర్ 2, ఐల్ ఉంది కదా. I'_LL. సో ఐల్ అనేటువంటిది దేని యొక్క షార్ట్ ఫామ్? ఐ విల్లా లేదా ఐ షెల్లా? ఐ షెల్కి షార్ట్ ఫామ్ లేదు కాబట్టి ఐల్ అనేటువంటిది ఐ విల్ యొక్క షార్ట్ ఫామ్. నెక్స్ట్ థర్డ్ది, పండు ఉంది కదండి. పండుని ఏమంటారు ఇంగ్లీష్లో? మాకు తెలుసండి అంటారా? ఏమంటారు? ఫ్రూట్. ఓకే, డన్. మరి కాయని ఏమంటారు? కాయను కూడా ఇంగ్లీష్లో ఫ్రూట్ అంటారు. అయితే తేడా చెప్పాలంటే రైప్ ఫ్రూట్ అంటే పండు, రా ఫ్రూట్ అంటే కాయ. నెక్స్ట్ ఫోర్త్ది, 3 నాళ్ళ ముచ్చట అని అంటారు కదా. మరి దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఆ 9 days వండర్ అంటారు. హీజ్ యాక్టింగ్ కెరియర్ వాజ్ ఏ 9 days వండర్. 3 నాళ్ళ ముచ్చట అంటే సడన్గా అకస్మాత్తుగా ఫేమస్ కావడం, అలా జరగడాన్ని చెప్తాం మనం. నెక్స్ట్ ఫిఫ్త్ది, బుగ్గని ఏమంటారండి? తెలుసు సార్ అంటారు. ఏమంటారు? చీక్. ఓకే, మరి చెంపను ఏమంటారు? చెంపను కూడా చీక్ అని అంటారు. సో ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకునేటువంటి 5 క్రేజీ ఇంగ్లీష్ డౌట్.